చైనాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీకి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో ఎవరో తిరుగుతున్నట్టు కొంతమంది చూశారంట. ఏడుపుల సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయంట. అతనేం క్యాప్చర్ చేశాడో చూద్దాం. ఆ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కొన్ని వింత సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. కాసేపట్లోనే ఒక మనిషి లాంటి ఆకారం వీడియోలో క్యాప్చర్ అయింది. తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకుని ఒక ఆకారం పాకుంటూ వ్యూ నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఎంత వెతికినా కూడా అది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇదేమై ఉండొచ్చు? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక లేడీకి అప్పుడప్పుడు దయ్యం పడుతూ ఉంటుంది. ఆ లేడీకి దయ్యం పట్టినప్పుడల్లా చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్లాడిలాగా ఆమె మారిపోతుంది. ఈ వీడియోని చూస్తే ఆమె ప్రవర్తన మీకే అర్థమవుతుంది. తను ఫ్లోర్ మీద అన్కాన్షియస్గా పడిపోయి ఉంది. తన్ని చూసిన వెంటనే తన కూతురికి విషయం మొత్తం అర్థమైపోయింది. వెంటనే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి తన్ని లేపినప్పుడు అప్పటికే తన లోపలికి దయ్యం చేరిపోయింది. కళ్ళు మొత్తం ఫుల్ వైట్గా మారిపోయాయి. దయ్యంలాగా ఊగుతూ ఉంది. తన వాయిస్ కూడా ఒక చిన్న పిల్లాడి గొంతులాగా మారిపోయింది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్వెస్టిగేషన్ మన ఇండియాలోనే రికార్డ్ అయింది. సింప్లీ శరత్ అనే ఇతను ఒక హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ప్రాపర్టీ లోపల ఏడుపుల శబ్దాలు కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంటాయి. கொண்டோட கண்டுபிடிக்கணும் ப்ரோ. அதான் ப்ரோ. அவங்க இந்த ரூம்ல தான் இருந்தாங்க. கொளுத்தி விட்டு போய் அடிக்கிறோம். அந்த அடுப்படி பத்தி ஒரே கரியா இருந்துச்சு. பார்த்தவங்க கில்லியோன்னு எழுதி இருந்துச்சு ப்ரோ. கில்லியோன்னு எழுதி இருந்துச்சு. அது எழுதிருக்குன்னு நான் சொல்லி முடிக்கிறேன் சட்டணும். அக்கா ஒரே ரோட்டி எங்கள் முன்னாடி வந்துட்டீங்கன்னா நாங்கள் கிளம்பிடுவோம்க்கா ப்ளீஸ்க்கா. அது மட்டும் எங்களுக்காக ப்ளீஸ் பண்ணுங்கக்கா. உங்களுக்காக நாங்கள் என்ன வேணா பண்ணுறோங்க. ఆ ప్రాపర్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అవే సౌండ్స్ రావడం కంటిన్యూ అవుతాయి. అంతేకాకుండా ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం కూడా వీడియోలో క్యాప్చర్ అవుతుంది. హెల్ప్ దా బ్రో கேட்க வராங்க. நூறாங்க ப்ரோ. பாவமாக இருக்கு. முன்னாடி உள்ளே போகலான்றீங்களா? போவோம். போயிட்டு ஏதாவது ப்ரோ பார்க்குறப்பே கொஞ்சம் பயங்கரமாக இருக்குல்ல. குரல் காற்று வேறு பயங்கரமாக அடிக்குது. திடீர்னு ரொம்ப ஹெவியாக காற்று அடிக்குதுல்ல. அங்கே என்னது டாப்பில் எங்கே ஜன்னலில் ஒயிட்டா? வாங்க பார்ப்போம். பயங்கரமாக இருக்கு ப்ரோ இந்த பில்டிங்கு. உள்ளே போகிறதுக்கு கொஞ்சம் பயமாக தான் இருக்குது. வந்துருச்சு.
ఒక డార్క్ షాడో ఫిగర్ కారిడోర్లో నించుని వీళ్ళని చూస్తూ ఉంది. అది చూడ్డానికి బ్లాక్ స్మోక్ లాగా కనిపిస్తోంది. అంటే దాని ఆకారం పూర్తిగా మనిషిలాగా ఉన్నప్పటికీ దాని సబ్స్టెన్స్ వచ్చి స్మోక్ లాగా ఉంది. కాసేపు మాత్రమే కనిపించి మళ్ళీ మాయమైపోయింది.